నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్య కాటూరి. ఈరోజు మళ్ళీ కొత్త వీడియోతో ముందుకు వచ్చేసాను. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా ఛానల్ని మొదటిసారి చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తానని అనుకుంటున్నాను. ఓకే అండి, చలో మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? చలో. నేను ఈరోజు మిమ్మల్ని అందరినీ ఒక మంచి అద్భుతమైన టెంపుల్కి తీసుకెళ్ళిపోతున్నాను. ఇది ఎక్కడో లేదండి, ఇది మన హైదరాబాద్లో అలియాబాద్ దగ్గర రత్నాలయం అని ఉంటారు. ఈ టెంపుల్ పేరు ఎంత అందంగా ఉంది అంటే చాలా చాలా టైం, మనం 1 డే మొత్తం టైం స్పెండ్ చేయొచ్చు. చాలా బాగున్నారు దేవుడు కూడా, అందరూ బాగా దర్శనం అయింది. శ్రావణ మాసం కదా అండి, అందుకని మేము ఈ టెంపుల్కి వెళ్ళాము. పూజలు, అందరూ దర్శనాలు, వ్రతాలు అన్నీ చేసుకునే మంచి టైం ఈ శ్రావణ మాసం అండి. అందరూ బాగా పూజలు చేసుకుంటున్నారు, అందరూ వరలక్ష్మి వ్రతం కూడా బాగా చేసుకున్నారు అని అనుకుంటున్నానండి. చూడండి, మనం ఎంట్రన్స్లో అక్కడ కార్ పార్కింగ్ అనేది అలా ప్లేస్ వదిలారండి బయట, గుడి టెంపుల్ బయట అనమాట. అక్కడ టెంపుల్ దగ్గర బయట పార్క్ చేసుకొని మనం ఒక 1 మినిట్ అలా నడిస్తే ఇలా కాళ్ళు కడుక్కోవడానికి బయట ఎంట్రన్స్లో వాటర్ ఉన్నాయండి. అక్కడ కాళ్ళు వాష్ చేసుకొని మంచిగా మనం దర్శనానికి అనేది వెళ్ళాలండి. ఎంత అద్భుతంగా ఉందంటే చాలా పచ్చటి వాతావరణము, కాలుష్యం లేని ఏరియా లాగా ఎక్కడో దూరం వెళ్ళినట్టు అనిపించిందండి నాకైతే. ఎంత అద్భుతంగా ఉంది అంటే మేము మార్నింగ్ టైంలో వెళ్ళాం కాబట్టి అసలు 10:30, 11 కలా అన్నాం కాబట్టి లేత ఎండ తగులుతూ ఉంది. ఎంత పచ్చటి వాతావరణం, రకరకాల చెట్లు, డిఫరెంట్ ప్లేసెస్లో ఇట్లా కూర్చోవడానికి వేశారు. ప్లస్ మంచి కొలను అన్నీ బాగున్నాయి. కాబట్టి అందరూ తప్పకుండా వచ్చి మంచిగా టైం స్పెండ్ చేసే బెస్ట్ ప్లేస్ అండి రత్నాలయం. ఈ టెంపుల్ అనేది మనకి కొంచెం అవుట్స్కట్స్లో ఉన్నా కూడా ఎంత అద్భుతంగా కట్టారంటే చూడండి, ఎంట్రన్స్లో ఇలా విష్ణుమూర్తి పాంపడగలతో ఎంత అద్భుతంగా అంటే అంత అద్భుతంగా, కింద వాటర్ కూడా ఉన్నాయి. అసలు చాలా చాలా అందంగా ఉంది ఈ దేవుడి దగ్గర కూడా. నెక్స్ట్ ఇలా ఎంట్రన్స్ అయ్యి మనం ఇంకో సైడ్ కూడా ఉంది, నేను మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు బాగా తీస్తాను వీడియో. నెక్స్ట్ ఇది ఎంట్రన్స్ ఏరియా అండి. ఇలా మనం ఎంట్రన్స్ అయితే అక్కడ నుండి స్టెప్స్ ఉంటాయి. లోపలికి వెళ్ళిన తర్వాత టెంపుల్ మెయిన్గా ఇలా ఉంటుంది. మెయిన్ టెంపుల్ వచ్చేసి ఇదండి. మన దేవుడిని అంత వీడియో తీయనియరు కాబట్టి నేను బయట నుండి ఇలా చిన్న చిన్న వీడియో క్లిప్స్ తీసి మీకు చూపిస్తున్నాను. ఇంత బయట కూడా మంచిగా ప్రదక్షిణం చేసుకోవడానికి పెద్ద ప్లేస్, తాగడానికి వాటర్ కూడా సైడ్కి పెట్టారు. చూడండి ధ్వజస్తంభం ఎంత బాగుందో, చాలా చాలా అద్భుతమైన కట్టడము, చాలా మంచి వైబ్ ఉండే బెస్ట్ టెంపుల్ అండి మనకి హైదరాబాద్లో. ఇది కూడా ఫేమస్ టెంపుల్. చూడండి ఎంత కింద నుండి ఫస్ట్ మనం ఎంట్రన్స్ అవుతుంటే ఒక సైడు గణపతి, ఇంకో సైడు వేరే దేవుళ్ళు ఇలా ఉంటాయండి. దాని తర్వాత లోపల వెంకటేశ్వర స్వామి, నెక్స్ట్ 2 అమ్మవార్లు, వాళ్ళ భార్యలు పద్మావతి అండ్ అలివేలు మంగమ్మ. చాలా చాలా బాగున్నాయండి విగ్రహాలు కూడా. చూడండి ఎంట్రన్స్లో మనం ఫస్ట్ ఎంట్రన్స్ అయిన తర్వాత ఈ వ్యూ అండి, ఈ వ్యూ కూడా చాలా బాగా నచ్చింది. ఒకసారి మీకు చూపిద్దామని ఒక చిన్న క్లిప్ తీశాను. ఇక్కడ ముందు ఇట్లా టెంపుల్ గురించి కొన్ని మంత్రాలు, ఇక్కడ మొత్తం ఎలా వచ్చింది టెంపుల్, ఎలా స్టార్ట్ అయింది, బర్త్ అనమాట టెంపుల్ది. బర్త్ ఆఫ్ రత్నాలయం అని ఒక చిన్న దాంట్లో రాసి అక్కడ పెట్టారు. చాలా బాగా అనిపించింది. ప్లస్ దర్శనం అయిన తర్వాత అక్కడ ప్రసాదాలు ఇస్తున్నారు, తీర్థము. అది తీసుకొని కాసేపు పిల్లలు ఆడుకోవడానికి ఈ ప్లేస్ బాగా నచ్చింది. చాలా బాగా ఆడుకున్నారండి పిల్లలు. ఇక్కడ బాగా ఫొటోస్ తీసుకోవచ్చు. ఇది రిటర్న్ వస్తుంటే ఇది ఎంట్రన్స్ అనమాట, ఇలా ఉంటుంది. ఎంట్రన్స్ బయట వెనక నుండి చూపించాను కదండి, ఇది ముందు నుండి వ్యూ అనమాట. ఎంత అద్భుతంగా ఉందో అసలు. ఇక్కడ నుండి వెనకకి వెళ్తే వాష్రూమ్స్ అలా అన్నీ ఉన్నాయన్నమాట, పూజారులు ఉండే ప్లేస్ అలా అన్నీ ఉన్నాయి. చాలా పెద్ద ప్లేస్ అండి, బాగా ఆడుకోవచ్చు పిల్లలు, బాగా ఎంజాయ్ చేయొచ్చు. మంచి చల్ల వాతావరణం, అది బాగా నచ్చింది. మెయిన్గా మనకు టెంపుల్స్లలో చూడాల్సింది దేవుడు ప్లస్ ఉండడానికి కొంచెం ప్లేస్. అందరూ కొంచెం ఫుడ్ తెచ్చుకొని కూడా తింటున్నారు. ప్లస్ గోశాల కూడా ఉంది, రకరకాల చెట్లు
ఎంత పచ్చటి వాతావరణం చూడ్డానికి మంచిగా అన్నీ కట్టింగ్స్ చేసి డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లలో పెట్టారండి. ఎంత బాగా అనిపించిందో, చాలాసేపు టైం స్పెండ్ చేయొచ్చు. మనం మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఎంత హాయిగా ఉండొచ్చండి. ఎవ్వరు ఏమీ అనరు అక్కడ. దర్శనం కూడా మార్నింగ్ 11-12 వరకు, సాటర్డేస్ కాబట్టి మేము సాటర్డే వెళ్ళాము. 1:30 వరకు 1 వరకు ఉంటుందండి. నేను ఈ వీడియో తీసేటప్పటికి 11-11:30 అలా అయిందండి. చూడండి ఇంకో సైడ్ ఇలా నాగుంపాము కృష్ణుడు అనమాట. ఎంత బాగుంది అంటే చాలా చాలా అద్భుతంగా కట్టారు. చుట్టూ లోటస్ ఫ్లవర్స్ అనుకుంటా అండి, అవి ఇంకా పూలు రాలేదు కానీ మొత్తం ఇలా అల్లుకపోయింది. అక్కడ అన్నీ గుడి ప్లేస్ కావచ్చు, అవన్నీ చెట్లు పెట్టి అలా సీడ్స్ వేసి వదిలేశారని అనుకుంటున్నాను. ఎంత పచ్చటి వాతావరణంలో మనం టైం స్పెండ్ చేస్తే, ఇంత మంచి చెట్ల గాలి వల్ల మనకి ఎన్నో ఆరోగ్య సమస్యల నుండి మనం దూరం అవుతాము. ఎంత మనసు ప్రశాంతత ఉంటుంది. కాబట్టి మనం అప్పుడప్పుడు ఇలాంటి మంచి టెంపుల్స్ చూసుకొని వెళ్తూ ఉండాలి. చూడండి అప్పుడు చూపించాను కదా, ఇది ముందు నుండి వ్యూ అండి. వాళ్ళు క్లీన్ చేస్తున్నారు. ఇక్కడ అంతా వాటర్ పోసి మంచిగా కడిగేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోస్తారు అనుకుంటా. ఈవినింగ్ టైంలో మేబీ ఏదైనా చిన్నవి షవర్ లాగా ఉంటుంది కావచ్చు అని నేను అనుకుంటున్నాను. చాలా లైటింగ్స్తో చాలా బాగుంటుంది కావచ్చు. నేను మార్నింగ్ తీసాను కాబట్టి అవన్నీ మనం ఏం చూడలేకపోతున్నాం. ఇక్కడ నుండి దీని పక్క నుండి మనం సైడ్కి వెళ్తే ఇలా చెట్లు కూర్చోడానికి మంచిగా అరుగుల్లాగా కట్టారు. ఎంత బాగుందంటే ఎంత బాగుంది. మళ్ళీ అక్కడ నుండి మనం టెంపుల్కి ఒక సైడ్ అనమాట ఇది, ఈ వ్యూ పెట్టారండి. నిజంగా టీటీడీలో ఉన్నట్టు, మామూలుగా యాదగిరిగుట్టలో ఉన్నట్టు చాలా చాలా అద్భుతంగా ఇక్కడ చాలామంది ఫొటోస్ వీడియోస్ తీసుకున్నారు. ఇది కూడా చాలా బాగా నచ్చిందండి. దీన్ని చూడడానికైనా మనం అక్కడ కంపల్సరీ వెళ్ళాలి. చూడండి కాసేపు అలా అంతా గుడంతా తిరిగి దర్శనం చేసుకొని ప్రసాదం తిన్న తర్వాత ఇలా బయటికి వచ్చి ఒక 2 hours దాకా బాగా మంచిగా ఉయ్యాలలోకుంటూ బాగా ఆడుకున్నామండి. నేను, మా పిల్లలు, మమ్మీ, డాడీ, ఎంతమంది అయినా ఫ్యామిలీ అంతా వెళ్ళి మంచి టైం స్పెండ్ చేయొచ్చు. వచ్చేటప్పుడు రూట్ కూడా చాలా చాలా అద్భుతంగా ఉంది. చల్లటి వాతావరణము, చల్లటి గాలి, అవుట్స్కట్ కాబట్టి చాలా చాలా అద్భుతంగా ఉంది. ఇంకోటి ఫేమస్గా కార్తీక మాసంలో మనం ఇక్కడికి వచ్చి ఈ 5 చెట్లు, ఇక్కడ మేడి చెట్టు, వేప చెట్టు, జమ్మి చెట్టు, ఇంకా రావి చెట్టు, ఉసిరి చెట్టు, ఇలా రకరకాల చెట్లు ఉన్నాయండి. ఈ 5 చెట్ల చుట్టూ మనం తిరిగితే మనకు సకల రోగాలు, మర్రి చెట్టు, ఇలా ఈ 5 చెట్ల చుట్టూ మనము 4 సార్లు 3 సార్లు దర్శనం చేసుకుంటూ తిరిగి ఎన్నో పాపాల నుండి మనం దూరం అవుతాం. పిల్లలు లేని వాళ్ళ పిల్లలు కూడా పుడతారు. కాబట్టి కంపల్సరీగా మనం ఇలాంటి టెంపుల్స్కి మనం విజిట్ అయ్యి తప్పకుండా దర్శనం చేసుకొని మనం పుణ్యం సంపాదించుకోవాలండి. ఈ 2:30 వరకు అలా ఉండి మేము మళ్ళీ రిటర్న్ అయిపోయాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.